19వ అధ్యాయం ఏజీల గ్రంథం 19వ అధ్యాయం చదవండి. మరియు నీవు ఇశ్రాయేలు అధిపతులను గురించి ప్రలాప వాక్యం ఎత్తి ఇట్లు ప్రకటింపుము. పైనే చెప్పాడు ఎవరి గురించి మాట్లాడమన్నాడు. ఇశ్రాయేల్ యొక్క అధిపతుల గురించి ప్రలాప వాక్యాలను ఎత్తి ఇట్లు ప్రకటించమన్నాడు. నీ తల్లి ఎటువంటిది? ఆడి సింహం వంటిది. ఆడి సింహముల మధ్య పండుకొనాడు. కొత్త సింహముల మధ్య తన పిల్లలను పెంచాను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొత్త సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతులో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయి తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశభంగమాయని తెలుసుకొని తన పిల్లలలో మరొక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొత్మసింహంగా చేశాను. ఇది కొత్మసింహమై కొత్మసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉరినొకగా అది వారి గోతిలో చిక్కాను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలం తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలు పర్వతముల మీద ఎన్నటికి వినబడుకున్నట్లు వారు దాన్ని గట్టి స్థలమును ఉంచిరి. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక ఆడ సింహంతో పోల్చి అది మొదట ఐగుప్తుకి తర్వాత బబులోనికి వెళ్ళినట్టుగా తెలియపరచాడు. మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై ఈగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడి ద్రాక్షవల్లి వలె నుండెను. భూపతులకు దండములైనట్టి గట్టి సువ్వలు దానికి తగిలి ఉండెను. అది మేఘములు నట్టునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహు రౌముల చేత అది పెరిగివేయబడినదై నేల మీద పడవేయబడెను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి సువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలంలో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చువ్వల్లో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుతున్నది. కనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటి విడబడలేదు. ఇది ప్రలాప వాక్యము. ఇది ప్రలాపమునకు కారణమగును. కాబట్టి అధిపతులు గురించిన సమాచారం ఏంటంటే ఇశ్రాయేల్కి సంబంధించి ఒకళ్ళేమో ఐగుప్తు తీసుకెళ్ళిపోయిన ఎవరు? ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయినాడు ఎవరు? యెహోయాహాజు, యోషియా కొడుకు. తెలుసా? యోషియా కొడుకుని ఐగుప్తు రాజు ఫరో నెకో ఏం చేశాడు? అది తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు బబులోను తీసుకెళ్ళిపోయింది ఎవరిని? యెహోయాకీను, సిద్కియా. అదైనా కాబట్టి నువ్వు ఇశ్రాయేల్ అధిపతుల గురించి ప్రలాప వాక్యాలు ఎత్తి ఇట్లు ప్రకటించమన్నాడు. ఇశ్రాయేలీలో పెరిగిన వాడు ఒకడు. ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం ఈ 2వ రాజుల గ్రంథానికి రండి. అది ఎవరో ఎలా ఏం జరిగిందో. అది యోషియా మరణం తర్వాత ఇరవై 3వ అధ్యాయం 31వ వచనం. యెహోయాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏళ్ల వాడే యెరూషలేములో 3 మాసాలు ఏలాడు. అతని తల్లి లిబ్నా ఊరు వాడైన ఇర్మియా కుమార్తె అగు హమూటలు. ఇతడు తన పెద్దలు చేసినంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడునడత నడిచాడు. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో అమాత్ దేశమందున రిబ్లా పట్టణం ముందు అతన్ని బంధకాల్లో ఉంచి
దేశం మీద 50 మనుగులు వెండిని 2 మనుగులు బంగారం పండుగ నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశానికి కొనుపోగా అతడు అచ్చట మృతునందును. ఈ ఒక్క తల్లి పెంచిన ఒకడు ఐగుప్తుకు పోయాడు. ఎవరు తల్లి? ఎవరు? ఇశ్రాయేలు. తల్లి పెంచిన అధిపతి ఎవడు? యెహోయాజు. యెహోయాజుని ఐగుప్తుకి వెళ్ళాడని ఉంది అక్కడ అధిపతి. ఇంకొక ఆయన కీము కుమారుడు 24 అధ్యాయంలో తీసుకెళ్ళాడు కదా, 28వ వచనంలో 24:8 యెహోయాకీను ఏళ్ళ పెంచాడు. యెహోయాకీమేమో వాళ్ళ తండ్రి, యెహోయాకీనేమో తన కొడుకు. 3 మాసాలు యెరూషలేములో ఏలుబడి చేశాడు. 10వ వచనం ఆ కాలం బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణాన్ని ముట్టడి వేసిరి. ఆ పట్టణాన్ని ముట్టడి వేసి 12వ వచనం అప్పుడు యోధారాజుని యెహోయాకీను అతని తల్లి అతని సేవకులు అందరిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక తల్లి ఇశ్రాయేలీలు తల్లిగా పోల్చి ఒక అధిపతినేమో ఐగుప్తుకి, ఒక అధిపతినేమో ఎక్కడికి బబులోను తీసుకెళ్ళి బంధించాడు అనమాట. అలాగా అలంకారికంగా చెప్పుకోవచ్చు అనమాట. అధిపతులను కూర్చి ప్రలాప వాక్యాలు అన్నాడు కదా, ఆ అధిపతులు ఎవరంటే యెహోయాజు యెహోయాకీను అధిపతుల్ని బంధించబడ్డారు అని ఐగుప్తులోను బబులోనులోను బంధించబడ్డారని తెలియపరిచాడు అనమాట. నెక్స్ట్ తర్వాత 20వ అధ్యాయం 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువుకు యెహోవా. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న నాడును, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకున్న ప్రమాణము చేసి నేను మీ దేవుడినైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు అపహరణమైనదియునైన దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలంలోనే నేను ప్రమాణం చేసిని. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తన ఇష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనుకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. అయితే వారు నా మాట విననొలక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని. అయితే ఏ అన్యజనులు ఎదుటని నన్ను నేను బయలుపరచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారు ఆ అన్యజనుల్లో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకుంటుని. నా నామమునకు దూషణ కలుగుండుటకై అలాగూ చేయటం మాని ఆ జనులు చూచుచుండగా నా నామఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించుతిని. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియజేస్తుని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమిస్తుని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేసి నా చట్టాలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి
వారిని నిర్మూలన చేయుననుకుంటుని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూసిరో, ఏ అన్యజనుల్లో నుండి నేను వారిని రప్పిస్తునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగునట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని. మరియు తమకు ఇష్టమైన విగ్రహంలా అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడాలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చదనని నేను సెలవిచ్చినట్లు పాలు తేనెలు ప్రవహించినట్లునైనా సకల దేశములకు అభరణముకు దేశంలోనికి వారిని రక్షింపునని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేస్తుని. అయినను వారు నశించుకోకున్నట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలన చేయకపోతిని. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలా సెలవిస్తుని, మీరు మీ తండ్రుల ఆచారంలో అనుసరింపక వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపక వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడైన యెహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడాలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచింది గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందని అనుకుంటుని. మొత్తం తీసేయడానికి ఆలోచిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఐగుప్తులు తీసేయాలనుకున్నాడు, అరణ్యంలో తీసేయాలనుకున్నాడు. కానీ ఆయన మాట ఏంటి అంటే అన్ని జనుల్లో ఆయన నామం దూషించబడకుండా ఉండడం కోసం ఏం చేశాడనమాట. ఆయన అలా అవుతూ వచ్చాడంట. ఎప్పుడే చెప్పుకొస్తున్నాడు ఆయన ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్న కానండి. ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకుని ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు, ఐగుప్తులో తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఐగుప్తులో దేవుణ్ణి అనుసరించుకోకుండా ఐగుప్తు దేవతలను అనుసరించారంట. అందుకనే లేవికాండం 18 ఏమన్నాడు, మీరు ఐగుప్తు దేశ ఆచారాలని అదాయంగా అలాగే కానాన్ దేశ ఆచారాలని ఆచరించుకోవడం. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలన్నారు, కట్టలను అనుసరించాలన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఐగుప్తు దేశంలోనూ విగ్రహారాధన జరిగించారంట. అప్పుడు తీసేయాలనుకున్నాడంట దేవుడు. కానీ అనుకుని మళ్ళా తీసుకోకుండా, అంటే వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళు ఆగారండి. మళ్ళీ అరణ్యంలోకి వస్తే అరణ్యంలోనూ దేవుడిచ్చిన విశ్రాంతి దినాలన్నింటినీ కూడా ఏం చేశారంటే వీళ్ళు అపవిత్రపరిచారంట, తృణీకరించారనమాట. అప్పుడు దేవుడు తీసేయాలనుకున్నాడంటే ఇశ్రాయేలుని అందరినీ. అప్పుడు కూడా దేవుడు అలాగూ అన్ని జనుల్లో ఎదుట నామం దూషించబడకుండా వాళ్ళని అలా ఉంచాడంటాడు. అలాగున జరిగిపోయింది అంతటినీ కూడా యెహెజ్కేలు అక్కడున్న వారితో చెప్పుకుంటూ వస్తున్నాడంట. అర్థమైందని అర్థం అవ్వలేదా? ఇది మరో కోణంలో చెప్పుకొచ్చాడు. స్టేఫనులోను ఇశ్రాయేలీయులు పాపం చేశారు, పలానా చోట ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అలాగే ఆమోసు గ్రంథంలోనూ వాళ్ళు ప్రయాణంలో కూడా రొంపైన దేవతను తీసుకుంటూ వచ్చారు, మోసుకుంటూ వచ్చారని చెప్పుకుంటూ వచ్చాడు. చూసారా, ఒకవైపు ఏంటి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు నడిపిస్తున్నట్టుగా మనకేది నిర్గమాకాండం 15 అధ్యాయం నుంచి దేవుడు వాళ్ళకి అద్భుతాలు మహత్కారాలు జరిగిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తున్నట్టుగా పరిస్థితులు అక్కడ చెప్పబడ్డాయి. అయితే మరో కోణంలో చెప్పుకొస్తున్నాడు. అంటే ఏంటి మరో కోణంలో అంటే అర్థం ఏంటంటే అసలు దేవుడు ఏమనుకుంటా వచ్చాడో చెప్పుకొస్తున్నాడు. దేవుడు వారి పట్ల ఏమనుకుంటా వచ్చాడో చెప్తాడు. కానీ అప్పుడు తీసేద్దాం అనుకున్నాడు, అప్పుడు తీయలేదంట ఐగుప్తులు. అయితే అరణ్యంలోనూ తీసేద్దాం అనుకున్నాడంట, అరణ్యంలోనూ కూడా తీయలేదంట. అంటే మోషే ప్రవక్తగా ఉండొచ్చును కాదండి, ఇశ్రాయేల్ జాతికి దేవుడు ప్రమాణం చేశాడు. ఎవరికి? పితడు అబ్రహాంతో, నీ సంతానానికి 4వ తరం వాళ్ళకి నేను కానాన్ దేశాన్ని స్వాస్థ్యం ఇస్తానని. ఆ పితరులు అంటే ఆయన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానం నెరవేర్చడం కొరకు దేవుడు నేను సహించుకుంటూ వస్తాడనమాట. అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా.
ప్రజలు ఎలా ఉన్నా సరే ఆ వాగ్దానం నెరవేర్చారు. అయితే ఆయన ఏమనుకుంటూ వచ్చాడో చెప్తున్నాడు. ఇప్పుడు నాశనం చేయడానికి కారణం, ఇప్పుడు యెరూషలేము నాశనం చేయడానికి కారణం ఒకనాడే నాశనం చేయాలి అన్నారు అంటే మాట్లాడుకుంటూ విషయం అర్థమవుతుందా? కంటిన్యూ చేయండి. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగుతున్నట్లు ఏ జనంలో నుండి వారిని రప్పిస్తునో ఆ జనులు చూస్తుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడాలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితాలు పెట్టుకున్న విగ్రహములను పూజింపగోరగా అన్యజనుల్లో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుతునని ప్రమాణం చేసి తిని నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవాలని అనుకూలము కాని కట్టడాలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి తిని తొలిచూరుని అగ్నిగుండము దాటించి బలిదానములు నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకునవచ్చుని. కాబట్టి నరపుత్రుడా ఇశ్రాయేలుతో మాట్లాడి ఇట్లు ప్రకటించు. కాబట్టి నరపుత్రుడా జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాడు కదా ఆయన. ఇశ్రాయేలుతో మాట్లాడి ఇట్లు ప్రకటించాయి. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నా ఎడల అతిక్రమం చేసి నన్ను దూషించి వారికి ఇచ్చదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తర్వాత ఎత్తైన ఒక కొండనే గాని దట్టమైన ఒక వృక్షమునే గాని తాము చూసినప్పుడెల్లాను బలులు అర్పణాలను అర్పిస్తూ అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠిస్తూ పానార్పణములు చేస్తూ నాకు కోపం పుట్టించి వచ్చిన తర్వాత కూడా ఏమైనా మారారేలో. అయితే వాగ్దానం ఎవరి కోసం చేశాడో చెప్పాడా? పితరులకు వారికి ఇచ్చేదని ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి, అంటే వాగ్దానాన్ని చేసినాడు కాబట్టి ఆ దేశంలోకి తీసుకొస్తే వీళ్ళేమో ఎక్కడ పచ్చని చెట్టు దొరికితే అక్కడ వీళ్ళు బలిపీఠం కట్టేసి పూజించేయడం, ఎక్కడ పర్వతం ఎక్కడ ఏమి ఉన్నాయో వాటి మీద వీళ్ళు బలిపీఠాలు కట్టేసి పూజించడం మొదలు పెట్టారంటారు. మీరు పోతున్న ఉన్నత స్థలం ఏమిటని నేను అడిగాను. కాబట్టి ఉన్నత స్థలమును పేరు నేటి వరకు వాడుకలో ఉన్నది. కావున ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే. పితరులు ఎలా చేస్తున్నారో మీరు కూడా అలాగే అయ్యారన్నాడు. వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు మీరును వ్యర్థములైతిరే. అది వారి విగ్రహారాధన మీరు కొనసాగించుకుంటూ వస్తున్నారని చెప్తున్నాడు ప్రస్తుతం ఉన్న ప్రజలతోటి. వారి విగ్రహారాధన ఐగుప్తులో నుంచి, అలాగే ఆ తర్వాత మళ్ళా అరణ్యంలోను అది కొనసాగించారు. మళ్ళీ కనాన్ దేశంలో కూడా ప్రారంభించారు. మళ్ళీ దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారంట. ఇది విగ్రహారాధన. నేటి వరకు మీరు అర్పణాలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటి పూజ చేసి అపవిత్రులవుతున్నారే. ఇశ్రాయేలులారా, నా యొక్క మీరు విచారణ చేయరా? నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. అది నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇంకా ఇదే ప్రభు వచ్చారు కదా మరి ఈ దగ్గరికి, ప్రాప్తి దగ్గరికి వచ్చారు కదా. నా వలన ఆలోచన ఏం దొరకదు మీకు. ఇదే ప్రభువైన యెహోవా. అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యకును రాళ్ళకును పూజ చేతుమని మీరు అనుకుంటున్నారే. మీరు ఇచ్చించిన దాని ప్రకారం ఎన్నటికీ జరగదు. నా జీవము తోడు నా రౌద్రము కుమరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీ పైన అధికారం చేసేదను. మరియు నేను రౌద్రం కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి జనంలో నుండి నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యంలోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడదను. ఇదే యెహోవాకు. ఐగుప్తుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడదను. ఇదే ప్రభువైన యెహోవాకు. చేతికర్ర క్రింద మిమ్మను దాటించి నిబంధనకు లోపరచదను. మరియు నా మీద తిరుగుబడిన వారిని వారి దోషము చేయి వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించదను. తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రక్షించదను. గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు.
ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకునుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. నిజముగా ఇశ్రాయేలుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించదను. అచ్చటనే మీ ప్రతిష్టమైన అర్పణలను, మీ ప్రధాన ఫలదానములను, ప్రతిష్టములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించదను. జనంలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మును సమకూర్చినప్పుడును పరిమాల దూతముగా మిమ్మును అంగీకరించదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొనును. అంటే మళ్ళా ఏమైనా శిక్షించిన వాళ్ళు శిక్షించుద్ది, వీళ్ళు ప్రత్యేకంగా మళ్ళా వాళ్ళని తీసుకొస్తానని చెప్తున్నాడు అనమాట. మీ పితరులకు ఇచ్చదని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలు దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. అది మళ్ళా బబులోను నుంచి తీసుకొచ్చినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని చెప్తున్నాడు. అచ్చటి చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకున్న మీ క్రియలన్నింటినీ మనుషునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు. ఇశ్రాయేలులారా, మీ దుర్మార్గతను బట్టి మీ కాని శేషులను బట్టి కాక నా నామమును బట్టి నేను మీ గిలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటించుము. దక్షిణ దేశం అంటే యెరూషలేము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనము. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టుదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటి ఎండిన చెట్లన్నిటిని దహించును. అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టునని సమస్తమైన జనులు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గురించి చెప్పుదురని నేను అనుకుంటుని. కాబట్టి 20 అధ్యాయులు ఏం చెప్పుకుంటూ వచ్చాడనమాట. దేవుడు ఇశ్రాయేల్ యొక్క విగ్రహారాధన బట్టి ఐగుప్తులోను అలాగే అరణ్యంలోను వారిని తీసివేయటానికి ఆలోచన చేసిన, పితరులతో వాగ్దానం చేసిన దాన్ని బట్టి వారిని రప్పించాడు. ఆయన రప్పించినా సరే ఎక్కడ పడితే అక్కడ విగ్రహారాధన జరిగించి తన బిడ్డలను విగ్రహాలకు అర్పించి కొనసాగించుకుంటానే వస్తున్నారు విగ్రహారాధన అని చెప్పి, అయితే నేను మళ్ళా అంటే చేసినట్టు వారి దోషాన్ని అంటే పాపం చేసినట్టు వారిని నేను మళ్ళా రానవునని చెప్పాడు. ఆ విషయాన్ని మీరు గమనించలేదు. ఇక్కడే 38వ వచనం చూడండి, అండర్లైన్ చేయండి. మీకు అంత అధ్యాయానికి అవగాహన కలగడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని మరియు నా మీద తిరుగుబడి వారిని దోషం చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించేదని ఆ మాట అండర్లైన్ చేయండి, మీకు అధ్యాయం అర్థం అవడానికి. అంటే మళ్ళీ తిరిగి రప్పిస్తానడానికి మళ్ళీ ఎవరినైనా తాము కాపురం ఉన్న దేశంలో వారిని రప్పించేదని, కానీ నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించరు. ఎవరైనా ప్రవేశించిన వాళ్ళు భక్తిహీనులైన వాళ్ళు. అయినా భక్తిహీనులైన వాళ్ళు అంటే వాళ్ళు ప్రత్యేకపరుస్తారన్నాడు కదా, వాళ్ళు రానివ్వకుండా చేస్తాడనమాట. వచ్చేది ఎవరంటే ఎవరైతే మారు మనసు పొంది తిరుగుతారో వాళ్ళని దేవుడు మళ్ళా తిరిగి తీసుకొస్తానని చెప్పుకొస్తున్నాడు అనమాట. అర్థమైందా? అర్థమలేదా? కాబట్టి 20 అధ్యాయంలో ఆయన ఆలోచన అంతా కూడా ఇశ్రాయేల్ మీద ఆయనకున్న ఆలోచన అంతటి కూడా చెప్పుకుంటూ వచ్చాడండి. ఇక్కడ ఐగుప్తులో తీసేద్దాం అనుకున్నాను, అరణ్యంలో తీసేద్దాం అనుకున్నాను, అయితే వాళ్ళ పితరులు చేసిన ప్రమాణం చేసిన దేశానికి ఇచ్చినా సరే ఆ విగ్రహారాధన కొనసాగించుకుంటూనే వచ్చారు. వాళ్ళు విగ్రహారాధన ఏంటి, ఎప్పటి నుంచి కొనసాగించుకుంటూ వచ్చారు? ఐగుప్తు దేశంలో ప్రవేశించినది కాడి నుంచి యెహెజ్కేలు పనిచేసేంత వరకు కూడా విగ్రహారాధన కొనసాగించుకుంటూనే వచ్చారన్నమాట.
అది ఆ ఇశ్రాయేలు యొక్క పెద్దలతో అక్కడ కొందరు యెహోవా యొద్ద విచారణ చేయటగా నా అద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉన్నప్పుడు అన్నమాట. 20 చెప్పడం మొదలువచ్చును. 7వ సంవత్సరం 5వ నెల 10వ దినాన ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయటకే నా అద్దకు వచ్చి నా ఎదుట కూర్చున్నాడు. అంటే ఏంటి మనం దేవుడు ఏం చెప్తున్నాడు మనకని చెప్పి, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఇశ్రాయేల్ జనాంగం అనేది విగ్రహారాధన నాన్ స్టాప్గా చేసుకుంటూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు విడుదల చేస్తాను కానీ, ఇశ్రాయేల్ని చెర నుండి విడుదల చేస్తాను కానీ పాపం చేసినటువంటి కాదు. అదైందా? పాపం చేసినటువంటి ఇంకా వదిలేస్తానని చెప్పేసాను, ప్రత్యేకపరుస్తానని చెప్పారు. అది 20 అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. నెక్స్ట్ 21 అధ్యాయం ఇప్పుడు యెరూషలేముకి సంబంధించిన ఇదనమాట. నెక్స్ట్ యెరూషలేము వైపు తిరిగి ప్రకటించమన్నాడు 21 అధ్యాయం. అప్పుడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చాను? యెరూషలేము తట్టు నీ ముఖం తీసుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేల్ దేశంలో వచ్చి ప్రవచించి ఇట్లను. అది యెరూషలేము తట్టు తిప్పి నీ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ప్రవచించమన్నాడు అన్న. యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను నీకు విరోధినైతిని. అండర్లైన్ చేయండి, నేను నీకు విరోధనైతిని. అంతే. ఇశ్రాయేలు విచారణ చేస్తే విరోధనయ్యాడు. విరోధనైన తర్వాత ఇంకేముండదు. నేను నీకు విరోధనైతిని. నీతిపరుడునేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరి నిర్మూలం చేయటకే నా ఖడ్గం ఓర్దోసి ఉన్నాను. నీతిపరుడేమి దుష్టులేమి ఎవరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరి నిర్మూలం చేయటకే నా ఖడ్గం దాని ఒరలో నుండి బయలుదేరి ఉన్నది. ఎవరైనా నేను నా ఖడ్గం మరలా ఒరలో పడకుండా దాన్ని దూచి ఉన్నానని జనులందరూ తెలుసుకుంది. కావున నరపుత్రుడా, నీ తూర్పు విడువుము. వారు చూస్తుండగా నీ నడుము బద్దలకున్నట్లు మనోదుఖంతో నీ తూర్పు విడువుము. నీవు నీ తూర్పు విడిచవేమని వారు నేను అడగగా, నీవు శ్రమదినం వచ్చున్నదని దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఎంత కీడు వస్తున్నది, అది వచ్చే ఉన్నది అని చెప్పుము. అంటే దగ్గరలో ఉంది. ఇప్పుడు 24 అధ్యాయంలో అది నాశనం అనేది దగ్గరలో ఉంది. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షంగా ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లను. యెహోవా సెలవిచ్చిందేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకే పదును పెట్టి ఉన్నది. తళతళలాడినట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండం ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనం సంతోషించదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగు పెట్టువారి వద్ద నుంచబడి ఉండేను. అతను చేయవాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలాంశము ఏకలు వేయము. అది నా జల్లు మీదికి ఇశ్రాయేలు ప్రధాన మీదికి వస్తున్నది. ఖడ్గ భయము నా జల్లుకు ప్రదర్శించినది కనుక నీ తోటను చరుచుకుని. ఏంటి అది? ఎప్పుడంట నీ తోటను చరుచుకోవడం అంటే ఏంటి? తొడగొట్టమనా? బైబిల్లో తొడగొట్టమని ఉంది అని కొట్టుతారా? అర్థమైందా? ఎప్పుడాడు? నరపుత్రుడా, అంగలాచము కేకలు వేయము. నా జల్లు మీదకి ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వచ్చున్నది. ఖడ్గభయము నా జల్లుకు తటస్థించింది కనుక నీ తొడను చరుచుకోను అన్నాడు అనమాట. ఏంటి బాబోయ్ అని, అంతేగాని ఇలా మేషాలు తిప్పి కొట్టడం కాదు. అర్థమైందా? ఏడుస్తూ ఇలా తొడలో సరుచుకోవడం అనమాట. ఆ తొడ సరుచుకోవడం దీన్ని ఇలా మార్చేశారంతే. బైబిల్లో ఉన్న క్రైస్తవులు తోడ కట్టవచ్చు. అంటే బైబిల్గా బోధించలేనట్టు వాళ్ళు వచనాల్ని అపార్థంగా, లేఖనాలను అపార్థం చేశారనమాట. అర్థమైందా? సందర్భాన్ని, అక్కడ సందర్భం ఏంటి, ఆ సందర్భం గ్రహించుకోకుండా తోట కొట్టమన్నాడు కాబట్టి కొట్టమని చెప్తుంటే, ఏం తోట కొట్టమన్నాడు? మీ పని అయిపోద్ది ఏంటి అనుకున్నాం అని చెప్పాను కాదు, ఏడుతో కొట్టమన్నాడు. ఈ తోట సరుచుకో అన్నాడు అన్నమాట. ఈ తోటను సరుచుకో, స్వాదం కలిగేది. తృణీకరించు దండం రాకపోయినేమని ఇదే ఇప్పుడు మళ్ళీ తప్పట్లు కొట్టమన్నాడు. నేనేమన్నాడు? తప్పట్లు కొట్టమన్నాడు. చేతులు సరుచుకో. ఎందుకు? నరపుత్రుడా, చేతులు సరుచుకుని సమాచారం ప్రవచించు. తప్పట్లు కొడతా చెప్పు. ఏంటి సమాచారం తెలుసా? ఖడ్గము ముమ్మారు రెట్టింపబడింది.
జనులు హతము చేయి ఉంది. అది తప్పని కూడా చెప్పు. అది గొప్పవాడిని దగ్గరకు ఖడ్గం చేత చచ్చిపోతారని చెప్పు. తప్పట్లు కొట్టి ఏం చెప్పు? ఖడ్గం రెట్టింపబడిందంటే అర్థమేంటి? దగ్గర ఖడ్గం రెట్టింపబడింది. రెట్టింపబడి జనులు హతము చేయింది ఉంది. అది గొప్పవారిని అంతఃపురం నుంచి వచ్చిన వారిని హతము చేయదన్నమాట. అంటే ఏంటి? మంచి సమాచారమా? తప్పట్లు కూడా చెప్పేది నాశన సమాచారమా? తొడగొడుతూ ఏడుతూ చరుస్తూ ఖడ్గం మీ దగ్గరికి వస్తుందో అందరినీ చంపేస్తుంది. అలా చెప్పండి క్యాప్లేస్ తప్పట్లు కొడతా ఏంటది? నాశనం అయిపోతారని. కాబట్టి సందేశం ఎవరికైనా అంటే అక్కడ ఉన్న జనాంగానికి. వారి విగ్రహారాధనలోనూ అపవిత్రమైన కార్యక్రమాల్లో అపవిత్రమైన జీవితంలో మునిగిపోయారు కాబట్టి ఆ సంగతుల్ని వారికి ప్రవశింపజేస్తున్నాడు అనమాట. వారి గుండెలు కరిగిపోనట్లు వారి గుమ్మంలో నేను ఖడ్గం చూశాను. అయ్యయ్యో అది కలకల్లాడుతున్నది. అతని చీటకే అది దోయబడి ఉన్నది. ఖడ్గమా సిద్ధపడి ఉండుము. వైపు చూడుము, ఎడమ వైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చచ్చుకుని నా క్రోధం తీర్చుకున్నాను. యెహోవాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షంగా ఇలా చదివించాడు. బబులోను రాజు ఖడ్గం వచ్చేటప్పుడు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించే ఒక హస్తరూపం గీయము. పట్టణపు వీధి కొనను దాని గీయము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణము రబ్బాకు ఒక మార్గమును, యూద దేశమందున ప్రాకారము గల పట్టణము యెరూషలేమునకు ఒక మార్గము ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమును సకనము తెలుసుకున్నట్టుకు బబులోను రాజు నిలుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు వాడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునం చూస్తున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదుమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయమనియు, ముట్టడి దిబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి కుడితట్టును శకునం కనబడెను. ప్రమాణము చేసుకున్న వారికి శకునం కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకున్న పాపను అతడు వారి జ్ఞాపకములకు తెప్పించును. అది కాబట్టి ఇప్పుడు దేవుడు కీడు చేస్తానని చెప్తున్నాడు కదా యెరూషలేముకి. దేవుడికి ఖడ్గం రప్పిస్తానంటున్నాడు. ఖడ్గం రప్పిస్తానని చెప్పేసి బబులోను రాజు ఏం చేస్తున్నాడంటే ఇటు అమ్మోనీల దేశానికి వెళ్ళాలా, ఇటు యెరూషలేము మీదకి వెళ్ళాలా అని బాణాలు వేస్తూ శకునాలు చూస్తున్నాడంట. శకునం చేస్తే ఆయన శకునం ఇటు పడింది, యెరూషలేము వాళ్ళు వేసేమని పడిందంట. కాబట్టి ఇప్పుడు శకునాలు చూసి మీ దగ్గరకు రాబోతున్నాడు. మీ యొక్క పట్టణాన్ని పాడు చేయడానికి యంత్రాలని సిద్ధం చేస్తున్నాడు అని చెప్పాడు అనమాట. 24 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. మీ అతిక్రమములు బయలుపడటం వలన మీ సమస్త క్రియల నుండి మీ పాపం నవ్వుకున్నట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకున్నందునను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందునను మీరు చేయి చిక్కి ఉన్నారు. అది కాబట్టి మీరు మీ అతిక్రమాలు మీ పాపాలని మనసుకు తెచ్చుకున్నందున, మీరు మనసులో తెచ్చుకున్నందున నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందున మీరు చేయి చిక్కి ఉన్నారు. గాయపడినవాడా దుష్టుడా? ఇశ్రాయేలు అధిపతి దోష సమాప్తి కాలంలో నీకు తీర్పు వచ్చినది. ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. తలాటమును తీసివేయము, కీటమును ఎత్తుము, ఇది ఇక ఎట్లుండదు. ఇక మీద నీచుని గనుని గాను, గనుని నీచుని గాను చేయము. నేను దాన్ని పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు. అప్పుడు నేను దాన్ని అతనికి చెల్లను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లను అమ్మోనును కూర్చి వారి నిందను కూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా హతం చేయడం ఖడ్గమే దోయబడి ఉన్నది. తడతడలాడుచు మెరుగు పెట్టిన ఖడ్గం వధ చేయడం దోయబడి ఉన్నది. సకనగాండు నీ కొరకు మాయాదర్శనం చూస్తుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్తుండగను. దోష సమాప్తి కాలంలో శిక్ష నుండి హక్కులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయము. ఖడ్గం నిన్ను పొరలో వేయము. నీవు సృష్టింపబడిన స్థలంలోనే నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధించాను. నా రౌద్రమును నీ మీద కుమ్మరించాను. నా ఉగ్రతాన్ని నీ మీద రగులబెట్టెదను. నాశనం చేయటందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మృంగును. నీ రక్తం దేశంలో కారును. ఈ వెన్నటికి జ్ఞాపకంలోకి రాకయుండు. యెహోవాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. కాబట్టి 21వ అధ్యాయంలో ఏం చెప్పుకొచ్చాడంటే
సమస్తము యెరూషలేము నాశనం చేయబోతున్నాను, బబులోను రాజు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు అనమాట. యెరూషలేముని సమస్తము నాశనం చేయబోతున్నానని చెప్పాడు అనమాట. యెరూషలేముని సమస్తం నాశనం చేయబోతున్నాను, బబులోను రాజు నాశనం చేయడానికి సిద్ధంగా సిగ్నల్ చూస్తున్నాడని చెప్పాడు అనమాట. సిద్ధపడి ఉన్నాడని రాసుకోండి సరిపోద్ది. సిద్ధపడి ఉన్నాడని చెప్పాడు అనమాట. వారు అగ్ని ఖడ్గం చేత మిమ్మల్ని నాశనం చేస్తారని చెప్పాడు అనమాట. ఇరవై 22వ అధ్యాయం. మనం 24వ అధ్యాయం దాకా ఇలా సూచనలు చదువుతాం. 25 నుంచి మనకి అన్ని దేశాలకు సంబంధించి 10 అధ్యాయాలు 10 నిమిషాలు వెళ్ళిపోతాయి. అందుకని మనం ఈ సంగతులు జాగ్రత్తగా వెళ్దాం. ఎందుకంటే మళ్ళా ఈ ఇశ్రాయేలు జనాంగం చేసిన తప్పిదాలకి రావాల్సిన శిక్షని దేవుడు ఎలా సిద్ధం చేస్తున్నాడో, దేవుని ఉగ్రత అనేది ఎవరి మీద ఉంటుందో, ఎలాంటి పనులు చేసేవారి మీద ఉంటుందో ఇవి గుర్తించండి. అందులో అర్థమవుతుందా? రైట్. 22వ అధ్యాయం. మరియు యెహోవాకు నాకు ప్రత్యేకమైన సెలవిచ్చాడు. నరపుత్రుడా, ప్రాణహాని చేయకుండానకు నీవు కీర్తి తెచ్చుదువా? బాగా చదువుతున్నారు నేను నుంచి. మీరు మొదట్లోనేమో నాకు బాధ వేసింది, నేను చదివాను, మీరు చదువుతుంటే. ఇప్పుడు బాగా చదువుతున్నారంటే బాగా చదువుతున్నారు వాడు బైబిల్ బాగా తెలుగు నేర్చేసుకున్నాను అంటారు. చెప్పాను కదా, ఒకనాడు తెలుగు నేర్చుకున్నానని అనలేదా? మీరు చదువుతుంది. కానీ ఇప్పుడు మా ఏరియా వాళ్ళ కంటే బాగా చదువుతున్నారు. అలా ఉండాలన్నమాట. ట్రైనింగ్లో మెరుగైపోతూ ఉండాలి. రైట్. నరపుత్రుడా, ప్రాణహాని చేయు పట్టణంలో నీవు కీర్తి తెచ్చుదువా? దానికి నీవు కీర్తి తెచ్చినట్లా అది చేయు హేక్రియలన్నింటినీ దానికి తెలియజేసి ఇలాగును ప్రకటింపబడు. చేస్తున్న ఏ క్రియలు ఏది యెరూషలేము అనమాట. ఈ కాలం వచ్చినట్టు నరహత్యం చేయ పట్టణమా, నేను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహాలు పెట్టుకున్న పట్టణమా, నీవు చేసిన నరహత్యం చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటుంది. అది అంటే వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని నరహత్యం చేత వాళ్ళే నేరస్థాపన చేసుకున్నారు అనమాట. నీవు పెట్టుకుని విగ్రహం చేత నేను నీవే అపవిత్రపరుచు, అది విగ్రహాల చేత అపవిత్రపరుచుకున్నారు, హత్య చేయడం వల్ల నేరస్థాపన చేసుకున్నారు. నీవే శిక్ష తెప్పించుకుంటుంది, శిక్షా సంవత్సరంలో వచ్చినప్పుడు నీవే కారణమైతే. అండర్లైన్ చేయడం వచ్చినది. ఎవరైనా సరే కొన్ని సందర్భాలను మనం నేర్పించి చెప్తున్నప్పుడు బాధలు వాళ్ళే తెచ్చుకుని దేవుడి మీద మోపడానికి చూస్తూ ఉంటారు. అవి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మీకు అర్థమైందా? విడిగా తిరుగుతూ ఉంటారు, ఏడ్స్ వచ్చిందని అర్థమైందా? ఏడుతూ ఉంటారు, నా బతుకు ఇలాగ అయిపోయింది అంటారు, నా రాత ఇలాగ అయిపోయింది అంటారు. ఏదో రకంగా జనాల మీద ఏదో రకంగా దేవుడి మీద పెడతాను చూస్తూ ఉంటాను. నేను చాలా మందిని చూశానన్నమాట. అర్థమైందా? అలా పెడుతున్నప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి ఈ సందేశం చెప్తాను. ఎవరైనా నాశనం తెచ్చుకోవడానికి కారణం వాడే అవుతాడనమాట. కాబట్టి ఇశ్రాయేల్ శిక్ష తెచ్చుకోవడానికి ఇశ్రాయేలే కారణం, అంతే కదండి. ఇశ్రాయేల్ శిక్ష తెచ్చుకోవడానికి ఇశ్రాయేల్ కారణం. అదే అయ్యో వాళ్ళేంటి కారణం? పక్క దేశాలు కదా, పక్క దేశాలలో అన్ని జనులు వాళ్ళ విగ్రహాలే వీళ్ళు, వాళ్ళ విగ్రహాలు లేకపోతే వీళ్ళు ఎలా తెచ్చుకుంటారో, వాళ్ళ విగ్రహాలు బట్టి కదా వీళ్ళు చేశారని అంటే కాదు. వీళ్ళే దేవుడిచ్చిన ఆజ్ఞని తృణీకరించి చేసుకొచ్చారనమాట. అందువల్ల మనం చేసిన తప్పిదాలని మనము హృదయపూర్వకంగా చెప్పగలిగినాడే మన జీవితాలు ఎప్పుడైనా మారతాయి అన్నమాట. మనుషులేమో ఎప్పుడు కూడా తమ లోపం తమకు చెప్పరు. ఇప్పుడు చూడండి, భార్య భర్త మీద చెప్తుంది, తన మీద ఏ లోపం లేనట్టుగా చెప్తుంది. నేను నమ్మను అసలు ఎవరిని కూడా, సమస్య లేదు అసలు. తన మీద ఎంత మాత్రం అంటే మొత్తం తప్పు అంతా ఇతందే అని. నా భార్య నేను కూడా బాగా వాక్యం వినోళ్ళం కాబట్టి ఇద్దరం మాట్లాడుకుంటాం. తప్పంతా భర్తదే అని మీదేసిందంటే మనం ఆలోచించాలంటాం అంతే. ఆవిడది ప్రధాన కారణం ఎక్కడో ఉంటుంది, అది చెప్పదు. అర్థమైందా? ప్రార్థన చేస్తే బయటడతాయి అన్నీ, ఖచ్చితంగా సమస్య తెలుస్తుంది అనమాట. కానీ నేనేం చేయలేదు, నన్ను కొట్టేసినాడు, తిట్టేసినాడు, అదే అవ్వండదు అంతే. అవునా? అది వీళ్ళైతే తల్లిదండ్రులు అయితే సీరియస్ అయిపోయి నా కూతురు కొడతావా,
నీకెంత దమ్ముది ఆ టూట్ నేను జైలు పెట్టేస్తాను అందులో పెట్టేస్తాను అంటే నేను అవునా కాదా? ఇలా ఆవేశపూరితంగా జనాలు ఏం చేస్తారంటే అనురాగాన్ని బట్టి దెబ్బలాటలాడుతున్నారు తప్ప న్యాయంగా ఆలోచించేస్తే కనుక ఇద్దరికి బుద్ధి చెప్పాల్సిన వారే ఉంటారన్నమాట. అర్థమైందా? అర్థమలేదా? ఆవేశపూరితమైన గొడవలకు వెళ్ళకండి. ఫోన్ చేసి అమ్మ నన్ను కొట్టేస్తున్నారంటే ఏం పర్లేదు భరించు అన్నాడు అంతే. ఓకే, అర్థమైందా? నా భార్య నేను టార్చర్ పెట్టేస్తుందంటే ఏం పర్వాలేదు భరించు అంతే, దేవుడు చెప్పుకోండి. అయిపోయిందా తీర్పు? మరి ఇంకెందుకు బాధ? దానికోసం కేకలు కోట్లలో ఏమంటే ఈ కత్తులు కటార్లు అన్నీ అట్టుకోదమేనా? అలవాటు అయిపోయింది మనకి. మన పిల్లలు ఎవరు అన్నారంటారా వచ్చాడే అని అలవాట్లు అయిపోయింది మన జీవితానికి. ఇప్పుడు ఆలోచించేయాలి, ఒక్క నిమిషం ఆలోచన చేసి ఎవరు ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్యం తెచ్చుకోవడం మనం ఇప్పుడు సువార్త క్రైస్తవుడు అయినందుకు వచ్చే సమస్యలు వేరుగా ఉంటాయి. అవమానం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమలు అవమానాలు అవి ప్రత్యేకంగా కనపడతాయి. అది పత్రికల్లో వాళ్ళకి ఏం జరిగిందో మనకు అలా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అది మనకి మన ఆత్మీయ జీవితానికి ఒక మెరుగవడానికి సంబంధించిన విషయాలు అవి. మనం మెరుగుపరచబడడానికి వచ్చే శ్రమలు అయ్యి మీకు అర్థమవుతుందా? కానీ వాక్య విరుద్ధంగా బ్రతికే సమస్యలు మనకే శిక్ష తెచ్చుకునే కార్యక్రమాలు అన్నమాట. మనమే శిక్ష తెచ్చుకునే కార్యక్రమాలు. అవి రెండింటిని కనుక గ్రహించగలిగితే ఏటి కోసం ప్రార్థన చేయాలో దేనికోసం ప్రార్థన చేయకూడదో అర్థమవుతుంది అన్నమాట. మీకు అర్థమైనా అర్థం అవ్వలేదు? కాబట్టి దేవుని పిల్లలుగా మనము పై రూపాలను చూసి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి కరిగిపోతాం అన్నమాట. అవునా అంత ఇబ్బంది పడుతున్నాడు, అంత దుర్మార్గుడు ఆవిడ అని చెప్పేసి. నేను దుర్మార్గమైంది నీకు చెప్తుంది ఆవిడే. అందుకని దేవుని వాక్యం వెలిగినోడు ఏంటో తెలుసా? మనుషులు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆలోచన చేయొచ్చు, వాళ్ళ క్రియలు వాళ్ళ పనులను బట్టి ఆలోచన చేయొచ్చు. మీకు అర్థమవుతున్నా? కాబట్టి దేవుని పిల్లలుగా నాకు ఈ ప్రవక్తల గ్రంథాలు అర్థమైన తర్వాత మనుషుల స్వభావాలు అర్థమైనవి. అంతకుముందు నాకేం అర్థమయ్యేది కాదు. ఏదడిగినా ప్రార్థన చేసేయమంటే అయ్యో నాయన ఈ సమస్యను క్లియర్ చేసేసేమంటే ఆయన మరి బాధలో ఉన్నది ప్రార్థన చేయండి, మరి మీరు సహాయం చేస్తేనే ఆవిడ మళ్ళీ మీరు ఎలా వస్తుంది ఇక్కడ మిమ్మల్ని నమ్ముకుంటుంది అని చెప్పేసి ఆలోచించేవాళ్ళన్నమాట. అర్థమైన తర్వాత బతుకు మార్చుకో, వారి మనసు పొందు, అప్పుడు సమస్యలన్నీ ఏమవుతాయి? క్లియర్ అవుతాయి అని చెప్పేసి. మనుషులకి ఉన్న లక్ష్యం ఏంటంటే వైద్యం అందకపోతే అనేక మంది వైద్యుల దగ్గర తిరుగుతారు కానీ ప్రయత్నం చేస్తారు తప్ప చెడుతనాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అది మనుషులకు ఉన్న లక్షణం, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? మనుషులకున్న చెడుతనం, అదే మనుషులకున్న స్వభావం ఏంటంటే నేను ఏం చేస్తున్నానో నాకు ఏంటి సమస్య ఏంటని ఒక్కసారి ఆలోచించుకుని నేను చేస్తున్న చెడుతనాన్ని బట్టి నాకు ఈ సమస్య వచ్చిందా లేకపోతే దేనికి వచ్చింది ఈ సమస్య అని ఒక్కసారిగా ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా ఆలోచన చేస్తే అర్థమవుతుందండి. ఆలోచించుకోకుండా అర్థమైంది అది జీన్స్ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం అంటే లేదా ఈ ప్రాబ్లం అంటే లేదా చలి ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం అని అంటూ ఉంటారు. నిజమే, రైట్. కొన్ని అనారోగ్యాలు వాతావరణం బట్టి వస్తూ ఉంటాయి. అది నిలబడిపోయి నేను ఇబ్బంది పెడుతుందంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మీకు అర్థమవుతుందా? నేను కూడా నా జీవితంలో కూడా అలా ఆలోచించుకోండి. రైట్, మన జీవితంలో ఏం సరి చేసుకోవాలని ఆలోచించుకోండి అన్నమాట. ఆలోచించుకుంటే మనం ₹1000 ఖర్చు పెట్టలేనట్టుగా మన వైద్యం, మనకి ఆరోగ్య సంబంధమైన వైద్యం అంతది, ఆరోగ్యానికి అవసరమైన విషయాలు అంతే. కాబట్టి ధనాన్ని వ్యయం చేసుకోవడం వల్ల మన దేహాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఏది ఆ మందులు ఈ మందులు వాడేసి ఒక్కసారి బ్రతుకు కనుక ఆలోచించగలిగితే నీ జీవితానికి దేవుడే సహాయం చేస్తాడు. కానీ మనం చేసే వ్యతిక్రమాలు సమస్యలు ఇవన్నీ ఆలోచించుకోకుండా మనుషులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మా కుటుంబం గురించి సంబంధించిన విషయాలు మాట్లాడమనుకో, ఏదైనా సమస్య నా భార్య అంటది ఏదైనా ఏంటి ఇది నాకు తగ్గట్లేదు అనుకో, ఒకసారి ఆలోచించి నా మీద తిరుగుబాటు చేస్తున్నామేమో.
ఏమీ లేదు, నీవు ఎవరికో అన్యాయం చేయక్కర్లేదు. నీ భర్త నువ్వు షాప్ పెట్టావంటే నీకు చాలా బాగా ఇబ్బంది అవుతుంది. ఎవరినో ఇబ్బంది పెట్టక్కర్లేదు. నీ భర్తను నువ్వు షాప్ పెడుతున్నావా, నీ భర్త నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిపిస్తున్నావా, ఆలోచించేయి నువ్వు ఒకసారి. నేను అదే ఆలోచన చేస్తాను, ఒకసారి ఆలోచించేయి అంతే. ఆలోచన చేస్తే ఒకవేళ దైవ నియమానికి వ్యతిరేకంగా పురుషుని ఇబ్బంది పెడుతున్నావా, నీ సమస్య అలాగే ఉండిపోద్దండి. ఆలోచించేయి, నీ శిక్షకు నువ్వే కారణం అవుతున్నావు అని. కొంతమంది మూర్ఖత్వంతో మార్చుకోరండి. ఆ మూర్ఖత్వం వల్ల ఏమారో మార్చుకోరు, క్షీణించిపోయే పోయింది చచ్చిపోతామని చెప్పేసి ఉండిపోతారు. ఆ మూర్ఖత్వం అనేది ఇశ్రాయేల్ జాతిని ఏం చేసింది, తారు డబ్బాలో ముంచి అది మళ్ళా తేరుకునేలాగా కింద మంటెట్టి, తారంతా ఊడిపోద్ది కదా. ఎప్పుడు కింద మంటెడితేనే కదా ఆ డబ్బాకున్న తారు ఏమవుద్ది, కరిగిపోయి డబ్బా క్లీన్ అవుద్ది కదా. కాబట్టి మనుషులకి కింద మంట పెట్టడానికి కారణం అదనమాట. మనుషుల కింద మంట పెట్టడానికి కారణం అది చెప్పరు మన వాళ్ళు. రాత గీత సింపుల్గా దాటేస్తారు అంతే. రాతతో చెప్పి ఏం చేస్తారు, గీత దాటేస్తారు. ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నా, ఎన్ని మందులు అన్నా నాకు వైద్యం తగ్గదు. ఒకటి లేదా బ్రతుకు మార్చుకుంటే సరిపోద్ది. నా బ్రతుకు ఏంటంటే నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నీ భర్తకు అన్యాయం చేస్తున్నాము చూడు ఒకసారి చెప్పాడు కదా. లేకపోతే నీ భార్యకు అన్యాయం చేస్తున్నావేమో, పోషించి సంరక్షించుకోకుండా, అర్థమైందా, లేకపోతే కావాల్సిన అవసరాలు తెచ్చుకోకుండా ఒకవేళ అన్యాయం చేస్తున్నావేమో. బయట ఏమో ఆలోచించుకో తీవ్రంగా. నువ్వు హత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఎవడాస్తిని తీసుకురావట్లేదు. అయినప్పటికీ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే నేను మలాకి గ్రంథంలో ఏం చెప్పాడు, మీ బలి నేను ఎందుకు అంగీకరించానంటే ఎవరి వయసులో వివాహం చేసుకుని భార్యని అన్యాయంగా నిషేధించినందువల్ల అన్నాడు అన్నమాట. మరి నియమాలు ఏ నియమాలైనా వ్యతిక్రమించడం వాక్య విరుద్ధమే కదా. కాబట్టి మూర్ఖత్వం మార్చుకోవాలంటే. స్త్రీ నిర్మాణం చేయబడింది పురుషుడి కోసం, పురుషుడు నిర్మాణం చేయబడిన స్త్రీ కోసం మాత్రం మొదటి 11 అధ్యాయం 9, 8, 9 వచ్చిన. నువ్వు నిర్మాణం చేయబడింది పురుషుడి కోసం, నువ్వు నిర్మాణం చేయబడింది. ఆయన ఏం చెప్తే అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అంతే. నీకు అర్థమవుతుంది? ఆయన ఏం చెప్తే అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. 11 అధ్యాయం. స్త్రీ పురుషుడికి మహిమ తేవడానికి వేయబడింది. నీ వల్ల పురుషుడి మీద పెత్తనం చేసి నీకు మహిమ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకు. సమస్యలో పడిపోతారు స్త్రీలు ఎవరైనా పురుషులైనా. చూడండి ఒకసారి 11 అధ్యాయం. కాబట్టి సమస్య తెచ్చుకునేది కుటుంబ నియమాలని లేకపోతే దైవ నియమాలని మీరి సమస్య తెచ్చుకొని ఏదో కథలు చెప్తూ ఉంటారు. ఆలోచించేయి, హృదయపూర్వకంగా ఆలోచించేయి, పురుషుడైనా స్త్రీ అయినా. విషయం తెలియకోకుండా మన భారతదేశంలో అర్థమైంది, స్త్రీ పురుషుని అణగదొక్కి ఏలుబడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. పురుషుని గౌరవించడం నీకు ఘనత, పురుషుడికి లోబడటం నీకు ఘనత. స్త్రీకి గుర్తుపెట్టుకోండి. 11 అధ్యాయం 7-8 వచ్చిన చూడండి ఒకసారి. పురుషుడైతే దేవుని పోలికి మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోనకూడదు. కానీ స్త్రీ అది చూడండి, స్త్రీ పురుషునికి మహిమ గౌరవం తెచ్చేదే ఉండాలి. అది ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రతి స్త్రీకి సంఘంలో వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఒక్క వచనం అర్థమైతే సరిపోద్దండి. పురుషుడికి ఎందుకు లోపడదు, ఆ ఒక్క వచనం అర్థమైతే చాలండి జీవితానికి. చూడండి అక్కడ ఆ వచనం చూడండి. ఏలయనగా అది స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ కాబట్టి అది ఆ మాట అర్థం కావాలి, ఆ 2 వచనాలు అర్థం కావాలి. నువ్వు పురుషుడి కొరకు సృష్టింపబడిందా? మీకు అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? నువ్వు ఎవరి కోసం సృష్టించబడ్డావు? అంతే, పురుషుని కొరకు సృష్టించబడ్డావు. కాబట్టి పురుషుని ఘనతని, పురుషు యొక్క ప్రతి మాటకి అన్ని విషయాల్లో లోపడమని చెప్పాడు కదా. ఎందుకు నీరు కారిపోతూ ఉంటారంటే క్రైస్తవులు అనబడే వాళ్ళు, ఎందుకు లోపడాలి? నువ్వు ఎంత తెచ్చుకున్నావు కట్నం, వాళ్ళకి ఎందుకు లోపడాలి? నువ్వు ఎంత తెచ్చుకున్నావు, నువ్వేం తక్కువ తెచ్చుకున్నావా, వాళ్ళకి లోపడేది ఏంటి అని చేస్తారనమాట ప్రతి దానికి.
ప్రతిదానికి లోక సంబంధమైన బోధతో ఏం చేస్తారు? ఆత్మ సంబంధమైన బోధని అని చేస్తూ ఉంటారు అన్నమాట. అలా సమర్థించుకుంటూ జీవితాలు గడుతున్నాయి. అవునా కాదా? ఆలోచన చేయండి ఒకసారి. నేను నిర్మించబడిన దాన్ని నీ కోసం అనమాట. చెప్పాడుగా పరమగీతాలు మనం పెద్దపాడులో మాట్లాడుకున్నాం కదా. నేను నీ దాన్ని అంతే. ఎప్పుడైనా మాట చెప్పేటప్పుడు పలానా ఈ పని చేయి నువ్వు అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? ఆవిడ ఏం చెప్పాలి? నేను నీ దాన్ని అంటే ఏంటి? నువ్వేం చెప్తే నేను అది చేస్తానని. ఏం చెప్తే అది చేస్తే, ఏం చెప్తే అది చేస్తే ఏళ్ళ సామెత చెప్తారు. ఏళ్ళ సామెత ఏంటారు? నువ్వేం చెప్పినా వినటానికి, నువ్వేం చెప్పినా చేస్తూ చూడటానికి నేనైనా ఎరుదానా? ఏం డైలాగులే. నువ్వేం చేసినా, నువ్వేం చెప్పినా నేను వినేసే అంత ఎరుదాని కాదు. ఈ నేను ఇండియా స్త్రీని, నేను పెత్తనం చేసే స్త్రీని. నాకు యెజబెలుకు సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి నా దగ్గర. ఏంటనుకున్నాం ఒకసారి పడగా మూతముడిచి పడగా నేను కొనేస్తానని చెప్పేసాను కదా. ఏంటో జీవితం ఎక్కడికి వస్తున్నాయి అంటే ఆ గర్వం. ఒకటి గర్వం, అహం. తనకి బంధువర్గం, తనకి ఆస్తి, అర్థమైందా? తనకున్న గర్వం అన్నమాట అండి అది. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పురుషుడు కూడా దాసీగా, అర్థమైందా? దాసీగా అంటే ఎక్కడి నుంచో అన్నీ వదిలేసి వచ్చింది కాబట్టి చచ్చినట్టు ఉంటుందని చెప్పేసి పట్టించుకోకుండా బతకూడదు. విశ్వాసాన్ని తిరస్కరించిన వాడు అవుతాడు అన్నాడు. అసలు అవిశ్వాస కన్నా చెడ్డవాడు అన్నాడు. అవునా? భార్యని బిడ్డల్ని పోషించకపోతే వాడు ఎంతటివాడంట? అవిశ్వాసి కన్నా. అంటే అపోస్తుల బోధ విశ్వాసాన్ని తిరస్కరించిన వాడని ఉంది గ్రీకులో. విశ్వాసాన్ని తిరస్కరించిన వాడు, ఎదిరించిన వాడు అని అర్థం ఉన్నదన్నమాట. ఏంటి? కుటుంబాన్న ఏంటి? భార్య బిడ్డ పోషించకపోతే నేను క్రైస్తవుడు కాదా? నేను వాక్యం బోధించడానికి పనికిరానా? పనికిరావు అంతే. ఎందుకో తెలుసా? నువ్వు అపోస్తుల బోధ విశ్వాసాన్ని ఏం చేసావు? నువ్వు ఎదిరించిన వాడు నువ్వు అని చెప్పాడు అక్కడ. అర్థమైందండి. కొన్ని మూల భాషలోకి వెళ్తే అద్భుతంగా ఉంటాయి. కాబట్టి దానంగా ఇవ్వబడింది. దానంగా ఇవ్వబడింది అంటే దాసి అర్థం చేయడానికి కాదు, దాసిగా చూడడానికి కాదు అనమాట. ఎలాగో ఎవరి పనులు ఎవరు భాగ్యస్తులే ఉండాలన్నమాట. అందుకని కుటుంబ సంబంధంగా ఏదైనా దేహ సంబంధంగా బాగా అనిపిస్తుంటే మనము జారిపడి మాట్లాడక్కర్లే, సింపుల్గా మాట్లాడడం అంతే. ఒకటి, ఆత్మ సంబంధం ఎదుగుదలకు అవసరం అనుకుంటే సహించుకో, మొదటి పాయింట్. రెండవది, నీ జీవితంలో మూర్ఖత్వం ఏమైనా ఉందేమో మార్చుకో, సరిపోద్ది అంతే. అంతేనా? అంతే. బైబిల్ పరమైంది అంతే. లోక సంబంధంగా ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలన్నీ బైబిల్ దగ్గర పనికిరావు. ఆ కథలన్నీ ఎక్కడ పనికిరావు? బైబిల్ దగ్గర పనికి. కాబట్టి దైవ నియమం జ్ఞాపకం చేయడం తప్పు కాదు, సహకారి. కాబట్టి ఏం చేయాలి? మీరు వాక్య విరుద్ధమైనగా వెళ్తున్నారేమో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు భార్యకి అనారోగ్యం తీసుకెళ్ళలేదు, అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, భార్య జ్ఞాపకం చేయొచ్చు. దేనికి? మీరు పోషించే విషయంలో లేక సంరక్షించే విషయంలో దైవ నియమాన్ని మీరుతున్నట్టుగా కనబడుతుంది. ఒకసారి ఆలోచించేయండి అని. అలాగూ మాట్లాడడానికి మాత్రమే యోగ్యురాలు. మీకు అర్థమవుతుందా? చేసుకున్నావు కదా, ఏం చేస్తావు? చావు పడు అని ఈ టైప్ ఆఫ్లో డిమాండ్ చేస్తే ఆడికి ఇంకా కాలిపోయి కాదు రేపు పొద్దున్న తీసుకెళ్తానంటాడు అంతే. అంతేనా? అప్పుడు ఇబ్బంది పడేది ఎవరో. కాబట్టి అలాగని మీరు అశ్రద్ధ చేయకూడదండి. కాబట్టి యెరూషలేమే కదా శిక్ష తెచ్చుకోవడానికి కారణం. నేరాలు చేసినందుకే కదా శిక్ష ఎందుకు వచ్చిందో గమనించండి. కంటిన్యూ చేయండి. నువ్వు నీవే శిక్ష తప్పించుకున్నావు. తప్పించుకున్నది అదే యోధా దేశమే. విగ్రహాలు పెట్టుకోవడం, అపవిత్రమైన పనులు చేయడం అన్నమాట. శిక్షా సంవత్సరాలు రావడానికి కారణం
నీవే. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమిస్తున్నాను. అవమానం హాస్యాస్పదంగా చేసుకోవడం అనమాట. హాస్యాస్పదం చేసుకున్నది ఎవరో వాళ్ళు చేసుకున్న నేరాలను బట్టి విగ్రహాలను బట్టి ఏం చేసుకుందనమాట, అవమానాన్ని తెచ్చుకుందనమాట. సమీపస్తులేమి దూరస్తులేమి అది నీలోని ఇశ్రాయేలు ప్రజలందరూ తమ శక్తి కొలది హత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానం పొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యం పొందుదురు. మిగిలిన వారును విధవరాలను హింసింపబడుదురు. నాకు ప్రతిష్టములు వస్తువులను నీవు తృణీకరిస్తున్నావు. విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచున్నావు. కొండెములు చెప్పి హత్య చేయవారు నీలో పాపం ఉన్నారు. అది కొండలు చెప్పి నీలో ఏం చేసే వాళ్ళు ఉన్నారు. పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించున్నారు. పర్వతాల మీద అంటే విగ్రహాల దగ్గర నీలో కామ వికార చేష్టలు జరుగుతున్నవి. కామ వికార శాస్త్రాలు జరుగుతున్నాయి. తమ తండ్రి మానసదనం తీయవారు నీలో ఉన్నారు. అది చూడండి, అంటే తండ్రి తమ తండ్రి మానచారం తీసేవారు నీలో ఉన్నారంటే ఎంత దుర్మార్గమైన స్వభావమో ఆలోచించే. తల్లితో పోయేవాళ్ళు ఉన్నారంట. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఒకడు తన పొరుగుని భార్యను కూడి హేయక్రియలు చేయను, మరి ఒకడు కామతుడై తన కోడిని అపవిత్రపరచును. చూడండి, నీలో జనులు తమ తండ్రి కుమార్తెకు తమ సహోదరుని చేరిపోతుంది. చూడండి, లైంగిక సంబంధంగా కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే అన్ని జనుల కంటే దారుణం అయిపోయారు. దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో, ఏది 18వ అధ్యాయంలో, నీ తండ్రి మానఛేదనం అది నువ్వు చేరకూడదు, నీ సహోదరి మానఛేదనం నువ్వు చేరకూడదు, నీ కోడలి నీ కొడుకు మానఛేదనం నువ్వు చేరకూడదు. ఇలాగన దేవుడు లైంగిక సంబంధమైన వాయు వరుసల్ని ఏర్పాటు చేయాలి. దాన్ని వాయు వరుసలు మీరారు. ఇక్కడ వీళ్ళు విగ్రహాలు పెట్టుకోవడము, హత్యలు చేయటము, రెండోది లైంగికమైన నేరాలు ఇలా ఉన్నాయంట. మరి దేవుడు అంగీకరిస్తాడా? వాళ్ళ పాపము వాళ్ళ కారణం, వాళ్ళకి శిక్ష కారణమేనంటండి. నన్ను మర్చిపోయిన రహస్యకి లంచం పుచ్చుకునేవారు నీలో ఉన్నారు. అప్పించి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు బలవంతంగా వారిని దోచుకుంటున్నావు. ప్రభువైన యెహోవా, నీవు పుచ్చుకొని అన్యాయ లాభమును చేసిన నరహత్యను నేను చూసి నా చేతులు తరుచుకుంటున్నాను. నేను నీకు శిక్ష విధించబో కాలమున ఓర్చుకున్నటకు కాలినంత ధైర్యం నీ హృదయంలో కలదా, సహించినంత బలం నీకున్నా, యెహోవాకు నేనే మాట ఇచ్చున్నాను, దానిని నేను నెరవేర్చును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేటకై అన్యజనులు నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశంలోకి నేను వెళ్ళగొట్టుదును. అతడు అన్యజనులు ఎదుగునే నీ అంతటి నీవే భ్రష్టుడవై నేను యెహోవాను నీవు తెలుసుకుందు. అది కాబట్టి వారు చేసిన నేరాలే వారి మీదకి ఏమొచ్చినాయి అన్నమాట, శిక్ష. ఏమేమి నేరాలు? 1 విగ్రహారాధన, 2 నరహత్యలు, 3 లైంగిక నేరాలు. అవి రాసుకోండి అక్కడ వరకు. వారు చేసిన నేరాలకే వారు చేసిన నేరాలను బట్టి వారు శిక్ష తెచ్చుకున్నారంట. యెరూషలేమా, నువ్వు చేసిన నేరాలు నువ్వు శిక్ష తెచ్చుకున్నావు అంతే అన్నమాట. అందుకే ఎవరైనా ధైర్యం ఉండాలి మీకు ఏదైనా మాట్లాడడానికి. ఎవరైనా ఈ బాధతో ఈ బాధతో ఆ బాధతో లేకపోతే సమస్యలతో బాధపడుతున్నప్పుడు నువ్వే తెచ్చుకున్నావు అని చెప్పడం అంతే. చాలా ఈజీగా ఉంటుంది, దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరు తెచ్చుకున్నారు సమస్యలు? ఆర్థిక సమస్యలు ఎవరు తెచ్చుకున్నావు? అర్థమైందని. ఏదైనా అకస్మాత్తుగా వచ్చే సమస్యలు వేరు. మన సుఖభోగాల కోసము మన సమస్యలు తెచ్చుకుని బాధపడతా ఉంటే నీ సమస్యలు నువ్వే తెచ్చుకున్నావు అని చెప్పడం అంతే, సింపుల్. అర్థమవుతుందా? అలాగే లైంగిక సంబంధమైన నేరాలు చేస్తూ వెయిట్స్ని అనారోగ్యాలు తెచ్చుకుని బాధపడుతుంటే మంచం మీద నీ సమస్యలు నువ్వే తెచ్చుకున్నావు. కాబట్టి శిక్ష అనుభవించడమే, చేసేది ఏమీ లేదంటే. మారు మనసు పొంది బాప్తిసం పొందితే నీకు పాపక్షమాపణే తప్ప అదైనా దేహ సంబంధమైన విడుదలేమి, దేహ సంబంధమైన పరిస్థితులు మెరుగవడం అనేది దానికోసం కాదు, నీ ఆత్మరక్షణ కోసం సంబంధించింది అంతే. బ్రతుకున్న వాళ్ళకి ప్రభు కోసం బ్రతకడం తెచ్చుకోవడం అంతే. అర్థమైందా? కాబట్టి నువ్వే తప్పు చేసావు, నువ్వు చేసిన నేరమే నీ మీదకి వచ్చిందని చెప్పాలన్న. అలా చాలా కుటుంబాలు పాడు చేసే వాళ్ళు ఉంటారు. చేసినవి అంటాడు. నేను పల్లెటూరులో బతికాను కాబట్టి ఊరు జీవితం అంతా నా మైండ్లో ఉంది. మా ఇంట్లో నుంచి ఊరు జీవితాలన్నీ మా ఇంట్లో ఉన్నాయి.
అనేక సంఘటనలు మళ్ళీ ఆయా ప్రాంతాల సంఘటనలు అక్కడక్కడ విన్నాయి ఉన్నాయి. కాబట్టి సమస్యలు ఎందుకు వచ్చినాయో బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. అర్థమవుతుంది, అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఎవరి కాళ్ళే తప్పు చేసేసి దేవుడి మీద పెట్టేసి దేవుడు నా బతుకేందుకో వైద్యం అందట్లేదండి, నా బ్రతుకేందుకు ఈ రోగం నన్ను ఏదో అంటారండి. చాలా నా బతుకు ఇలాగ అయిపోయిందనే కాదండి, మీకు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి కదా. ఏంటండి బాబు, ఎన్ని ట్యాబ్లెట్లు వాడుతున్నా తగ్గట్లేదని అంటూ ఉంటారు. ఎంత వైద్యానికి వెళ్ళినా ఏమవట్లేదు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా అయినా తగ్గట్లేదు అంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే అన్ని టెస్టులు చేయాలండి, అన్ని టెస్టులు చేసినా దొరకలేదు అంటూ ఉంటాం. నీకు ఏ టెస్ట్ జరగాలంటే నీ బ్రతుకు మార్చుకునే ఒక టెస్ట్ నువ్వే చేసుకోవాలి. అది లాస్ట్ టెస్ట్ ఉందన్నా వారు డాక్టర్లు అయితే మీరు అలా చెప్పాలని లేదు. లాస్ట్ టెస్ట్ ఒకటి ఉందమ్మా, నువ్వు చేసుకునేది అనాలి. అది ఏ డాక్టర్ చేయలేదు, ఎవరు వాళ్ళు అవ్వాలి. ఒక టెస్ట్ ఉందమ్మా. ఏ టెస్ట్ అంటే నిన్ను నీవు నీ జీవితాన్ని పరీక్షించుకుని నువ్వు ఒకవేళ ఆ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావేమో ఆ టెస్ట్ ఉంది. అది కనుక నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతే కనుక అది మార్చుకున్నామంటే చాలు, ఇది తగ్గిపోద్ది అన్నాడు. అంతే, అద్భుతమైన మాట అండి అది. అసలు నిన్ను నీవే పరీక్ష చేసుకోమన్నాడు కదా, అన్నాడు అనలేదా? అది నీ టెస్ట్, అది నువ్వే చేసుకునేది, అది ఎవరు చేసేది కాదు. అది నిన్ను నీవే పరీక్షించుకొని ఎక్కడ లోపం ఉందో దిద్దుకునేది అన్నమాట. అది దిద్దుకుంటే చాలా సమస్యలు తీరిపోతూ ఉంటాయి, చాలా సమస్యలు తీరిపోతూ ఉంటాయి. గత కొద్ది దినాల్లో నేను మీ దగ్గరకు వచ్చే సమయాల్లో బాగా మరి ఈ ప్రయాణాల్లో అవి చేయలేక దేహం అలసిపోయేది. దేహం అలసిపోతుంటే ఏం చేయాలో తెలియక ఇంకా నాయన సరే అవసరం అనుకుంటే పని చేస్తే లేదా మానేయచ్చులే, ఏమైంది ఇక్కడ ఇంటికాడ కూర్చొని చెప్పుకోవచ్చులే, వాక్యం చెప్పుకోవచ్చు అన్న స్థాయికి వచ్చేసాం. మీటింగ్లు ఉంటే ఇంకా నేర్చుకున్న వాళ్ళకి అప్పచెప్పేద్దామని అనుకున్నాను. అనుకున్న టైంలో నేను ఒక ఆయన చెప్తూ వచ్చాను, నా దేహం బోరుకు వచ్చేసింది, అంటే బండి వేడి వచ్చేస్తుంది కదా, బోరుకు వచ్చేసింది నాది, కాబట్టి మీరు రెడీ అవ్వండి చెప్తా వచ్చాను అన్నమాట. రెడీ అవుతా ఉండండి, నేను తిరగలేకపోతున్నాను ప్రతిరోజు, అంటే ఎక్కడ చూసినా మీటింగ్లు, నా దేహం సహకరించట్లేదు. నాకు అర్థమైంది దేహం వచ్చేసిందని చెప్పేసి. కాబట్టి అప్పుడు నేను అనమాట పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దేహం సహకరించలేకపో. అప్పుడు దేవుడు ఏదో ఒక వైద్యం కాదు, అది భోజనం, ఒక అవకాశాన్ని అంతే మళ్ళా యథావిధిగా ఉన్నదన్నమాట. అంటే ఆయన సహాయము మనకు అందితే, అంటే మనం ఆయన మనల్ని వాడుకోవాలనుకుంటే అర్థమైందా? మీ ఇంటి ఎదురుగుండా ఆకు మొక్క ఒక మొక్క తింటే సరిపోతుంది, బతికేస్తాం. అంటే బతకడం అంటే బాగుపడిపోతాం. లేదా నువ్వు ఎన్ని ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అమెరికా వెళ్ళి వచ్చినా కానీ తగ్గదు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా అంత డబ్బు కూడా ఉండదు. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అందువల్ల మనము దేవుని పనిలో యథార్థంగా సాగితే ముందుకు సాగించగలిగిన సమర్థుడు ఎవరో లేదు. కానీ దురుద్దేశంతో పనిచేస్తే మన పని జరగకపోవచ్చేమో, కానీ యథార్థ హృదయంతో పనిచేసినప్పుడు దేవుడు నడిపిస్తాడు. అలాగే మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యథార్థవంతులు బలపరచుడికే యెహోవా కనుదృష్టి లోకమందంతా. మరి అలాంటప్పుడు నువ్వు యథార్థంగా బ్రతికితే సరిపోద్ది. నేను ప్రోత్సహించేది ఎవరు? దేవుడే. ఒక స్త్రీ అయినా పురుషుడు అయినా, స్త్రీ అయినా అంతే. నేను దేవుడు బలపరచాలంటే నువ్వు నీలో యథార్థత ఉండాలి, అంతే. అంతే అండి. అప్పుడు రప్పిస్తాడు. అప్పుడు దాకా ఆయన దగ్గర లేదండి, ఉంది. కానీ ఆయన చెప్తేనే కానీ దిక్కు లేదు. ఎవరు చెప్తే? దేవుడే చెప్పాలి. రైట్. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. నన్ను ఏమంటారంటే, అంటే ఇంతకు ముందు ఆడు పొద్దున్న నుంచి నిలబడుతున్నాడు, అడిగి అనిపిస్తుందా ఏంటి, ఆడు అరగంట ఉంటేనే కాళ్ళు పీకేస్తున్నాయి, ఆడు ఎలా నిలబడుతున్నాడండి బాబు అని చెప్పేసి ఆ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉంటాడు. అడిగి స్తంభాలా కాళ్ళ స్తంభాలంటే అలా ఉంటాయి కదా నిలబడిపోయి, అది ఇనప స్తంభాలా కాళ్ళండి, అరగంట నిలబడితే అదో అన్నాడు పీకేస్తా ఉంటున్నాయి.
అది పొద్దున్న నుంచి ఏమైనా నిలబడుతున్నాడండి బాబు. మరి ఎవరు ఇవ్వాలి? దేవుని దయ ఉండాలి. ఎవరి దయ ఉండాలి? ఆరోగ్య సూత్రాలు కాదు ప్రాముఖ్యం, దేవుని దయ ఉంటే మాత్రం ఆయన నిలబెడతా ఉంటాడు. నాకు ఇది ఎన్నో రోజులు తెలుసా? ఆదివారం నుంచి ఈరోజు ఎన్నో రోజు? సండే నుంచి 6వ రోజు. బోధిస్తానే ఉన్నాను, తిరుగుతూనే ఉన్నాను. అర్థమవుతున్నాను. మరి దేవుని దయ కాదా? అంతే కదా. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుణ్ణి అడిగితే, దేవుని యథార్థంగా బతికితే దేవుడు మనల్ని బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. మీకు అర్థమైంది? నాకు అప్పుడు ఒకసారి అయిపోయింది, అమ్మాయి నాకు సరిపోతుంది అనుకున్నాను అనమాట. చాలే 15 సంవత్సరాలు సుమారుగా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాను, సరిపోద్దులే, ఇంకా అవసరం లేదులే, ఇంకా మానేద్దాం, తామరలో చెప్పుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రయాణం చేసేంత దేహం సహకరించట్లేదండి. నేను నా నిర్ణయం చేసుకున్నాను. ఇంకా నా పరిస్థితిని చూసి కూడా నా భార్య ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే చెప్పు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆవిడ ఫోర్స్ చేస్తూ ఉంది. నాకేమో ఆగట్లేదు, ఏది మనం వెళ్ళాలి, కొన్ని ప్రాంతాలు తిరగాలని ఆశ. దేవుడు బలపరిస్తే, ఆయన బలపరిస్తే ఇబ్బంది, ఆయన బలపరిస్తే మనకి ఇబ్బంది ఏమో. అందుకని దేవుని పిల్లలుగా మనం చేసుకున్న పాప జీవితాన్ని బట్టి వచ్చిన సమస్యలా, లేకపోతే దేవుని పనిలో మనము అంటే దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు వచ్చిన సమస్యలా గుర్తించుకొని మన జీవితాలు దిద్దుకోవాలి. ఇక్కడైతే వీళ్ళకి కేవలం వాళ్ళు చేసిన పాపాన్ని బట్టే వాళ్ళకి వచ్చినాయి అన్నమాట. సరే, అధ్యాయం చదివేది మనం బ్రేక్ తీసుకుందాం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలు నా దృష్టికి మస్తు వంటి వారే, అందరూ కొలిమిలోని ఇత్తడి, తగరమును, ఇనుమును, సీసమును నైరి. అది పోలుస్తున్నాడు అనమాట. ఆయన ఎత్తడి, తగరం, ఇనుము, సీసమయ్యారు. కావున ప్రభుని యెహోవా సెలవిచ్చింది ఏమన్నా, మీరు అందరూ మస్తు వంటి వారు అవుతారు. నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యన పోగు చేస్తున్నాను. ఒకడు వెండియో, ఇత్తడియో, ఇనుమును, సీసమును, నగరమును పోసి పొలములో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు. అదనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు అంటే, వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఏమైపోయారు? వీళ్ళు వెండి, సీసం, అర్థమైందా, ఇత్తడి అయిపోయారు అంట. మొస్ట్ అంటే తెలుసు కదా, మడ్డి కింద, అంటే కింద ఉన్నది అనమాట, పట్టేసి ఉంటుంది కదా, ఆ మొస్ట్ కింద అయిపోయారు అంట. ఇవన్నీ తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే, బబులోన్ అనే దేశం మంటలో వేసేస్తాను మిమ్మల్ని అంటున్నాడు అనమాట. కింద మంట పెడితే ఏమవుతాయి? అన్నీ కూడా కరిగిపోవా? అదనమాట. అలా అయిపోయారంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. నా కోపం చేత రౌద్రం చేత మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగిద్దాం. అదనమాట. ఎక్కడ కరిగిస్తాడంటే ఆయన? బబులోన్లో వెళ్ళి తీసుకెళ్ళి కరిగిస్తాడంట. మిమ్మల్ని పోగు చేసి నా కోపాన్ని మీ మీద పోదగా, సేవగా మీరు దాంట్లో కరిగిపోదు, కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దాంట్లో కరిగిపోదు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధం మీ మీద కొమ్మినిస్తుంది కనుక మీరు తెలుసుకోండి. యెహోవాకు నా ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు మాట ప్రకటింపుము. నీవు పవిత్రం కాని దేశమై ఉన్నావు. ఉగ్ర దినమందు నీకు వర్షం రాదు, అందరూ ప్రవక్తలు కుట్ర చేదురు. గర్జించుకున్న సింహం వేటను తీర్చున్నట్లు మనుషులను భక్షించురు, సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందరు. దానిలో చాలా మందిని వారు వెదరాటలో చేదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించురు. నా ప్రతిష్టమైన వస్తువులను అపవిత్రపరచురు. ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదమించరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకుంటారు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపడుతున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించటకై నరహత్య చేయడంలోను, మనుషులు నశయం చేయడంలోను వేట నుంచి తోడలవలే ఉన్నారు. మరి దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనం కనుచు యెహోవా ఏమీ సెలవియ్యనప్పుడు ఇలా సెలవిచ్చాడని చెప్పుచు వాటి శోధగానే జనులు కట్టిన మట్టి గోడకు గచ్చిపోత పోయేవారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారం చేయొచ్చు, దొంగలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయంగా వారి ప్రదేశం బాధించుదురు. నేను దేశం పాడు చేయకున్నట్లు ప్రాకారం బద్దలైన సందులలో ఉంచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించాను, ఒకడేను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరిద్దును, వారి ప్రవర్తన ఫలం వారి మీద రప్పించి నా ఉగ్రతాగం చేత వారిని దహించును. ఇదే ప్రభువైన యెహోవా. కాబట్టి యెరూషలేమా, నీవు చేసిన నేరాలకి నీవు చేసిన నేరాలకి నువ్వు శిక్షనే అనుభవిస్తున్నావు అన్నాడు అనమాట 22వ అధ్యాయం.
నీ శిక్ష నువ్వు చేసిన దాన్ని బట్టి నీ శిక్ష నీ మీదకి వస్తుంది అన్నాడు అంతే. ఈనాటి కూడా ఈ వస్తువు వర్తిస్తాయి అన్నమాట. ఎవరైనా ఏదైనా తెచ్చుకుంటేది కనుక అకస్మాత్తుగా వచ్చిన దాన్ని కాకుండా చేసుకుని తెచ్చిన దాన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని చేసుకుని అంటే కొన్ని పనులు తెలుసుని కూడా మనం తప్పు చేసి తెచ్చుకునే ఉంటాయి. అందువల్ల నువ్వు చేసుకున్నదాన్ని నువ్వే అనుభవించమని చెప్పడం అంతే, ఇంకేం లేదు. చాలామందికి అనుభవించడం అంటే బాగా ఇష్టం ఉండదు అనమాట. అర్థమైంది? అనుభవించడం అంటే చాలామందికి, కానీ దేవుడు మాత్రం అనుభవింపజేసేటట్టుగా చేస్తాడు. మనం ఏం చేసేది ఏం లేదు, ఆయనే అనుభవింపజేసేటట్టుగా చేస్తాడు. ఆయనే మార్చాలి, ఆయనే సరిచేయాలి, ఆయనే బాగు చేయాలి, అంతే. అంతవరకు మనం సహించుకోవాలంతే. కాబట్టి మనము చేసిన దానికి శిక్ష అనిపించుకోకుండా ఎలా వెళ్ళిపోతాం? చేసిన దానికి మనం ఇక్కడ శిక్ష అనుభవించాలి, అక్కడ కూడా అది యుగాలు అనుభవించాలి, ఇక్కడ తాత్కాలికంగా అనుభవించాలి. చేసి పక్కకు తప్పించుకోలేదు. లోకంలో చూడండి, దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నారా? వ్యభిచారం చేసి తప్పించుకుంటున్నారా? అర్థమైందా? హత్యలు చేసి తప్పించుకుంటున్నారా? దొరుకుతున్నారా లేదా? ముఖ్యమంత్రితో సహా దొరుకుతున్నారు, ప్రధానమంత్రితో సహా దొరుకుతున్నారు. అంతే. అలా బయటడుతున్నప్పుడు మనం ఎందుకు దొరకం? అప్పుడు పెట్టుకొని దేవుని పిల్లలుగా మనం చేసుకున్న దాన్ని బట్టి మనం అనుభవించాల్సి వస్తే అందరికీ చెప్పాలి, నేను చేసుకున్నదే నేను అనుభవిస్తున్నానని చెప్పాలి. వాళ్ళకి ఎదుటోళ్ళకి బుద్ధి అవుతుంది. ఎవరైనా మన బాధను చూసి బాధపడుతున్నారు అనుకోండి, నేను చేసుకున్నదే నా మీదకి వచ్చింది, మీరేం కంగారు పడద్దు, నేను చేసుకున్నది నేను అనుభవిస్తాను, దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు అని చెప్పడం. మరొకడికి మనము బాధ వాక్యం ద్వారా కాకుండా మనం వాక్యం ప్రకారం జరుగుతున్న దాన్ని బట్టి మనం బోధించవచ్చు అనమాట. అదే అంటే చాలా విషయాలు అనమాట, చాలా విషయాలు. మా అమ్మాయి ఇంటికాడ ఉండిపోయిందండి. ఎందుకు ఉండిపోయింది? మేమే కావాలని అల్లుడి మీద కేసులు పెట్టేసి రప్పించేసుకున్నాం, అంతే. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం, అంతే. అంటే ఎవరు చేసుకున్నది? మేము చేసుకున్నది మేమే అనుభవిస్తాం అంటారు. అలాగా అలా అంటే నిర్దోషులు ఎందుకు అవుతారు? అలా దీని రాత బాగలేక దీని మొగుడు మంచోడు కాదు అంటారు. నెట్టేయడం అలవాటు. అది కారణం ఏదంటే 3 అధ్యాయం. ఓకే, క్రైస్తవులు మాత్రం యథార్థవంతులతో మాట్లాడారు.